ప్రభు నామమున కూడొచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి స్తుతిస్తూ ఒక్కసారి మనందరం లేచి ఇందాక పాడిన పాటలో ఉన్న ఒక చరణాన్ని పాడదాం. మనం అందరం లేచి నిలబడి పాడిన పాటలో ఒక చరణాన్ని మనస్ఫూర్తిగా పాడదాం. మనస్ఫూర్తిగా అంటే ఇప్పుడు దాకా పాడలేదని కాదు, కానీ మనసులో ఆ మాటల్ని ఒక్కసారి ధ్యానం చేసుకుంటూ పాడదాం. ఆ చరణం ఏంటంటే, గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచున, మరచిన కానీ నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయు అనే పాట. ఆ చరణాన్ని ఒక్కసారి పాడదాం. దేవుని స్తోత్రాలు. ఓకే, అందరం స్వరాలు ఎత్తి పాడదాం. గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచునా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచునా, మరచిన గాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా, మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా. కూర్చుందాం. దేవుని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి మరొకసారి పేరు పేరున కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని మనసారా నేను స్తుతిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక చిన్న మాట చదువుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మీకు నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. అందుకు నా కృప నీకు చాలును. కొంచెం దీన్ని రివర్స్ చేసి మాట్లాడదాం. ఓకే, ఎలాగూ అంటే, నీ కృప నాకు చాలును. ఓకే, యేసయ్య కృపలో ఉన్న గొప్పతనం, యేసయ్య కృపలో ఉన్న ఔన్నత్యము, యేసయ్య కృపలో ఉన్న ఉన్నతమైన స్థానము, యేసయ్య కృప ఎంత గొప్పదో ఆ కృపలో మనం అందరం వర్ధిల్లుదుముగాక. ఆ కృపలో మనం వర్ధిల్లాలి. ఏ కృపలో అంటే, యేసయ్య చూపించిన కృపలో, యేసయ్య మన పట్ల చూపించిన ఆ కృపలో మనమందరం నిత్యము వర్ధిల్లాలి. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ కృపకున్న గొప్పతనం ఏంటో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మనందరం తెలుసు, మనందరం కూడా దేవాన్ని కృప కావాలి అని ప్రార్థన చేసేవారమే. కానీ శ్రేష్టమైన ప్రార్థన ఏంటంటే, దేవా నీ కృప ద్వారా నేను సమస్తమును జయించాలి. దేవుని స్తోత్రాలు. సమస్త కార్యములు నీ కృప ద్వారానే పొందుకోవాలి. సమస్తమైన ఆలోచనలు నీ కృప ద్వారానే సఫలపరచబడాలి. అందుకనే ఆయన కృప చాలా గొప్పది. అందుకని ఈ టైటిల్ ఏం పెట్టుకున్నానంటే, యేసయ్య నీ కృప అమోఘము. నీ కృప చాలా గొప్పది. ఎందుకు అంటే, ఆయన కృప చేసిన కార్యాలు, మొదటి కార్యము ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం.
దేని ద్వారా? ఇది మన వలన కలిగినది కాదు, అది దేవుని కృపావరమే అని రాయబడి ఉంది. అంటే కృప ద్వారా నువ్వు నేను రక్షించబడ్డాం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎంత ధనం సహాయం చేసినా, ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి మనం ఎదిగినా కూడా ఆయన కృప లేకపోతే మనము జీరోమే. ఆయన కృప మనకు కావాలి. ఆయన కృపలో రక్షణ ఉంది, ఆయన కృపలో పాప క్షమాపణ ఉంది. మన పాపాలన్నీ క్షమించాడంటే, మన పాపాలకు చిట్టాన్ని కనుక ఒక్కసారి తెరిచి చూసామంటే మన పాపాల చిట్ట ఒక మాటలో చెప్పాలంటే పర్వతాల కంటే ఎక్కువ ఉంటుంది కదా, అవునా కదా? కానీ ఈ పాపాల చిట్టాన్ని కూడా సహితము కొట్టివేసి నెట్టివేసి మనకు క్షమాపణిచ్చింది ఆ కృపే. ఆ కృపే. ఏ కృప? యేసయ్య కృప. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసయ్య కృపలో రక్షణ ఉంది, యేసయ్య కృపలో పాప క్షమాపణ ఉంది, యేసయ్య కృపలో దీవెన కూడా ఉంది. ఆమేన్ చెప్దాం. యేసయ్య కృపలో ఏముంది? దీవెన, ఆశీర్వాదం ఉంది. యేసయ్య కృప అంత గొప్పది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప ద్వారా మనకు కలిగిన సమస్తమును మనం అనుభవించటానికి దేవుడే మనలను సిద్ధపరచునుగాక. అందుకని దేవుని యొక్క కృపలో రక్షణ, దేవుని యొక్క కృపలో పాపక్షమాపణ, దేవుని యొక్క కృపలో ఆశీర్వాదము, దేవుని యొక్క కృపలో స్వస్థత, దేవుని యొక్క కృపలో మనకు భద్రత ఉంది. చాలామంది అనుకుంటాం కదా, నాకేంట్లే నేను సేఫ్ అనుకుంటాం, నాకేంట్లే నేను క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నాం. కానీ నీకంటే గొప్పవారు, నీకంటే ఉన్నతమైన వారు, నీకంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని అవలంబించిన వారు, నీకంటే విశ్వాసులు, నీకంటే భక్తిపరులు ఈ రోజున క్షేమము లేక భద్రత లేక ఎంతోమంది నశించిపోయారు. కానీ నేను బ్రతికాము అంటే ఆయన కృపే. అందుకే నీకు ఉదయకాల సమయంలో ఆ కృపలో నువ్వు బలపరచబడాలి, ఆ కృప నీకు కావాలి. అందుకనే నా ప్రార్థన ఏంటయ్యి అంటే, నీవు దీవించబడాలి అనే దానికంటే కూడా దేవా నీ కృప చేత వారు దీవించబడేలాగా సిద్ధపరచు. ఎవరి చేత? ఆయన కృప చేత దీవించబడాలి. అంటే దీవెనికి ముందుగానే ఏముండాలి అంటే కృప ఉండాలి. స్వస్థతకు ముందుగా ఏముండాలంటే కృప ఉండాలి. ఆశీర్వాదానికి ముందుగా ఏముండాలంటే కృప ఉండాలి. ఆనందానికి ముందుగా ఏముండాలంటే కృప ఉండాలి. ఆ యొక్క జీవిత విధానంలో అభివృద్ధిలోనికి రావాలంటే దానికి ముందు అందుకే నేను చేయాలి అంటే కృప చేత దేవా నన్ను దీవించు, కృప చేత నన్ను బలపరచు. అందుకని ఈ ఉదయకాల సమయంలో అపోస్తులైన పౌలు చాలా గొప్పవాడు. ఒక మాటలో చెప్పాలంటే అపోస్తులైన పౌలు యొక్క భక్తి విధానం చాలా గొప్పది. అపోస్తుల యొక్క విశ్వాస జీవితము చాలా గొప్పది. అపోస్తులైన పౌలు తన యాత్రలో చేసిన కార్యాలు చాలా గొప్పవి. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే పౌలు యొక్క కర్చీపు అనేక మంది బిడ్డలను స్వస్థపరిచింది. అంటే అంత గొప్ప కార్యాలు చేశాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఇన్ని కార్యాలు జరిగించినటువంటి పౌలు, ఇంత యాత్ర చేసినటువంటి పౌలు, ఇన్ని సంఘాలు కట్టిన పౌలు చివరికి దేవుని దగ్గర ఓడిపోయాడు అని చెప్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని దగ్గర ఓడిపోయాడు అంటే కారణం ఏంటో చెప్పనా? దేవుని దగ్గర ఎందుకు ఓడిపోయాడు చెప్పనా? దేవుని సన్నిధిలో ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటో ఒక్కసారి మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఒకసారి మనం ఆ వచనాన్ని చదువుదాం మళ్ళొకసారి. అది ఏ వచనం అంటే 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా
నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. దేవుని స్తోత్రాలు. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని దగ్గర ఓడిపోయాడని చెప్పడానికి కారణం ఏమిటయ్యా అంటే, దేవుని దగ్గర ఓడిపోవడానికి కారణం ఏమిటంటే, ఆయన అన్నాడు, అయ్యా నా జీవితంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు తొలగిపోవాలని నేను నీ సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను. ఏం పోవాలని? తొలగిపోవాలి. ఈ మాట మర్చిపోమంటుంది. ఆ ముళ్ళు నా జీవితంలో నుండి తొలగిపోవాలి. ఇది మనమే మనుషులంగా మనం చేసే ప్రార్థన ఇలానే ఉంటుంది కాదంటారా? దేవా, నేను నా జీవితంలో ఉన్న అస్వస్థత తొలగిపోవాలి, నా జీవితంలో ఉన్న సమస్య తొలగిపోవాలి, నా జీవితంలో ఉన్న శ్రమ తొలగిపోవాలి. ఏమో రైట్? అలానే చేస్తామో చేయమా? చేస్తాము. కానీ పౌలుకి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నువ్వు నీకున్న సమస్య తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నావు కదా, నీకున్న ముళ్ళు తొలగించమని ప్రార్థన చేస్తున్నావు కదా, నీకున్న అస్వస్థత తొలగించమని ప్రార్థన చేస్తున్నావు కదా, నీకున్న శ్రమను తొలగించమని ప్రార్థన చేస్తున్నావు కదా. పౌలు ఈ ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నీ ప్రార్థన విన్నాను కానీ నేను నీ సమస్యను తొలగించడానికి ఇష్టపడతలేదు. కారణం ఏమిటంటే, సమస్యలో అధిగమించాలంటే కృప కావాలి అని బోధించాడు దేవుడు. దేవుని స్తోత్రాలు. ఏం కావాలి? సమస్యను అధిగమించాలంటే ఏం కావాలి? ఏం కావాలండి? అర్థమవుతుందా మీకు? కృప ఉంటే సమస్యను అధిగమిస్తావు. కృప ఉంటే సమస్య నీకు దూరం అవుతుంది. కృప ఉంటే ఆ సమస్యలో కూడా నువ్వు దేవుని యొక్క సహాయాన్ని అందుకుంటావు. సమస్యలో కూడా దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన కృపలో ఉన్న గొప్పతనం అదే. అందుకే నువ్వేం చేయాలి అంటే, ఈ ఉదయకాల సమయంలో సమస్య అధిగమించడానికి సహాయపడే సాధనము దేవుని కృప అని నమ్మాలి. దేవుని స్తోత్రాలు. ఏ కృప? అందుకే నువ్వేం చేయాలి? అయ్యా నీ కృప ఉంటే నా ముళ్ళు నాలో నుండి తొలగించబడుతుంది. నీ కృప ఉంటే నేను ఎప్పటికప్పుడు కూడా అధికును కాకుండా నేను నీ ఎదుట అణిగిమణిగి ఉండటానికి సహాయపడుతుంది. నీ కృప ఉంటే నా జీవితము ఎన్ని సమస్యల గుండైనా వెళతానికి సిద్ధపడుతుంది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? ఎన్ని సమస్యలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా, ఎంత అనారోగ్యమైనా, ఎంత వేదనైనా, దేవుని కృప ఉంటే నువ్వు దాన్ని అధిగమిస్తావు. కృప లేదనుకుంటే, కృప దొరకలేదనుకుంటే నువ్వు కృంగిపోతావో, దేవుని సన్నిధిని మర్చిపోతావో, దేవునికి దూరం అయిపోతావో, సాతానుకి దగ్గరైపోతావో. ఇది మాత్రం పక్కా నిజం. అవునంటే కాదంటరా? అందుకని ఏం చేయాలి? దేవా నీ కృపలో ఈ సమస్యను అధిగమించటానికి సహాయం చేయి. నీ కృప నాకున్న సమస్యను అధిగమించేటట్లుగా చేయాలి. అందుకే నేను ఒక మాట రాసుకున్నాను. నాకు ఇటువంటి కొటేషన్స్ భలే ఇష్టపడతాను. అందుకని ఏమని రాసుకున్నానంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలముగా మనం చేయవలసినటువంటి ఒక మాట ఏమిటంటే, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అమోఘమైన నీ కృప మేఘము వలె నన్ను ఆవరించాలి ప్రభువా. ఏంటండి? ఏ కృప? అమోఘమైన కృప. ఎలాగా? మేఘము వలె నన్ను ఆవరించాలి ప్రభువా.
నిజంగా ఈ ప్రార్థన చాలా గొప్పది. ఈ ప్రార్థన నీ సమస్యను చాలా సులువు చేసేస్తుంది. అది ఎరుకో గోడ అంత పెద్దగా ఉన్నా, ఎర్ర సముద్రం అంత విశాలముగా ఉన్నా, ఏంటండి, ఎరుకో గోడ అంత పెద్దగా ఉన్నా, ఎర్ర సముద్రం అంత విశాలముగా ఉన్నా, ఓకే, భరించలేనటువంటి బాధ కలిగించిన ఆయన కృప ఉంటే నువ్వు అధిగమిస్తావు. దేవుని స్తోత్రాలు. ఆయన కృప ఉంటే నువ్వేం చేస్తావు? అధిగమిస్తావు. అధిగమించడం ఇష్టపడితే నిజంగా ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని కృప నీకు సమృద్ధిగా ఇవ్వబడుతుంది. అందుకే నన్ను అంటాడు, నీ కృప నాకు చాలును అని రాయబడింది. నా కృప నీకు ఏంటండి? ఎవరి కృప? యేసయ్య కృప ఎవరికి చాలట? మనకి చాలు. పౌలుకి అదే చెప్తున్నాడు. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ కృప కాదు, నా కృప. ఆమేన్ చెప్దాం. ఏ కృప? యేసయ్య కృప పౌలుకిట చాలంట. చెప్పాడు, దేవుడే చెప్పాడు. నా కృప చాలయ్యా నీకో అన్నాడు. నా కృప చాలు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే, కృపలో అధిగమించే శక్తి ఉంది. ఆమెను చెప్తాం. కృపలో సమస్యను సాల్వ్ చేసుకునేటువంటి శక్తి ఉంది. కృపలో ఉన్న భారాన్ని తొలగించేటువంటి మహత్తరమైనటువంటి సాధనముగా ఆ కృప మనకుంది. అందుకని ఏం చేయాలి? దేవా, నీ కృప నాకు చాలు. నీ కృప నాకు చాలు. ఈ ప్రార్థన చాలా బలమైంది. ఈ ప్రార్థన చేయటం అలవాటు చేసుకుంటే, ఈ ప్రార్థన ఈ విధంగా అడగటం అలవాటు చేసుకుంటే, నీ సమస్య అది నీ దృష్టిలో సులువైనదిగా, చిన్నదిగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందండి? ఎరుకో గోడ ఎంత భయంకరంగా ఉందో చెప్పనా? ఒక మాటలో చెప్పాలంటే, ఎరుకో గోడ మీదట 2 రథాలు అటు ఇటు వెళ్ళిపోవచ్చట. దట్ ఈస్ ద నేషనల్ హైవే ఆఫ్ జెరికో అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఏంటిది? నేషనల్ హైవే ఆఫ్ జెరికో. ఏంటిది అది? ద వాల్ ఆఫ్ జెరికో. మన యొక్క రోడ్లు ఎంత ఉంటాయో వాటిల్లో ఒక భాగం ఉన్నంత ఉంటుంది ఎరుకో గోడ. యేసయ్య చెప్పిన మాటకు తల ఉంచితే, మళ్ళీసారి చెప్తున్నా, యేసయ్య మాటకు తల ఉంచితే ఎరుకో గోడ నేల మట్టానికి పడిపోయింది. దేవుని స్తోత్రాలు. కాదంట్రా? వీళ్ళు ఏమైనా చేశారా? పలుగులు తీసుకొని, పారలు తీసుకొని దాన్ని ఏమైనా చేశారా? లేకపోతే ఈ రోజునున్న టెక్నాలజీ ప్రకారం బుల్డోజర్లు వచ్చి ఏమైనా పాడు చేశాయా? కానీ ఏం చేసిందో తెలుసా? కృప ఎరుకో గోడలను కూల్చేసింది. ఆమెను చెప్తాం. కృప ఎరుకో గోడల్ని కూల్చివేసింది. వాళ్ళు ఏం చేయలా. కానీ దేవుని మాటలో కృప ఉంది కాబట్టి ఆ మాటను నమ్మిన బిడ్డలో ఎరుకో గోడలను కూల్చేయటానికి దేవుని యొక్క సాధనముగా మార్చబడింది. ఆ సాధనమే దేవుని కృప. ఆ సాధనమే. ఇప్పుడు ఏం కోరుకుంటావు? ఇప్పుడు చెప్పాలి. మీరు ఏం కోరుకుంటావు? ప్రభువా, నా సమస్యల నుండి తొలగించు, నా అనారోగ్యమును తీసివేసాయి, నాకు ఆరోగ్యమును దయచే. అది కాదు నువ్వు ప్రార్థించవలసింది. దేవా, ఈ సమస్యల్లో గుండా నేను వెళతానికి, ఈ సమస్యను అధిగమించడానికి నాకు సహాయం చేయి. నాకు కృప నాతో ఉంటే సమస్య చిన్నదైపోతుంది.
నీ కృప నాతో ఉంటే నా సమస్య ఎంత పెద్దదిగా కనిపిస్తున్నా అదేమైపోద్ది? చిన్నదైపోతుంది. ఎరికో గోడ అంత బలమైన గోడ, అంత బలమైన గోడ కృప చేత కూల్చివేయబడింది. దేవుని స్తోత్రాలు. ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇశ్రాయేలీలందరూ నీటి కోసం అల్లాడిపోతున్నాడు. పశువులు చచ్చిపోతున్నాయని బాధపడుతున్నాడు. మనుషులు చచ్చిపోతారేమోనని భయపడుతున్నారు. ఓకే, అర్థమవుతుందా? భయపడుతుంటే మోషే మౌనంగా ఉండలా. మోషే ఏం చేశాడో తెలుసా? ప్రభువా, నీ బిడ్డలైన ఇశ్రాయేలీలో దాహముతో చచ్చిపోతానికి సిద్ధంగా ఉన్నారు. దేంతో? అప్పటికప్పుడు బోరు వేయాలంటే ఏంటండి? అప్పటికప్పుడు బోరు బావి తవ్వాలన్నా, బోరు వేయాలన్నా ఆ రోజున అయ్యే పనులు కాదు. అవునా కదా? కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన కృప చేత బండను చీల్చేశాడు. ఆమెను చెప్తాం. ఏం చేశాడు? సమస్యను చీల్చివేశాడు. ఎందుకో తెలుసా? ఆయన కృప నీకు నాకు ఉన్న సమస్యను చీల్చివేస్తుంది. అంతే. ఆయన కృప నీకు నాకు ఉన్న సమస్యను ఏం చేస్తుంది? చీల్చివేస్తుంది. బండను చీలిస్తే ఏమొచ్చింది? అమ్మాయి ఆమెను చెప్దాం. బండను చీలిస్తే నీరు వచ్చింది. నీరు వాళ్ళ దాహార్తిని తీర్చింది. ఆ నీరే వాళ్ళని బ్రతికించింది. దేవుని స్తోత్రాలు. వాళ్ళు ఏం కోరుకున్నారు? అయ్యా మాకు దాహం తీర్చుకోవడానికి నీరు కావాలని కోరుకున్నారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? నా కృప నీకుంటే నీళ్ళు సముద్రములా పారుతాయని చెప్పాడు. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా? దేవుడే చేశాడు. మోషే కర్రలో గొప్పతనం ఉందంటారా? మోషే కర్రలో గొప్పతనం ఉందా? మరి దేంట్లో ఉంది గొప్పతనం? చెప్పాలి. మోషే కర్రలో గొప్పతనం లేదు. దేనిలో ఉంది? ఆయన కృపలో ఉంది గొప్పతనం. ఆయన కృపలో ఉంది గొప్పతనం. అందుకనే మోషేను అన్నాడు, నా మాట వింటే నా కృప నీకు సమృద్ధిగా దొరుకుద్ది. నీ మాట నేను వింటాం కాదా? అర్థమవుతుందా? ఎవరి మాట? ఇప్పుడు దేవుడు పౌలు మాట వినాలి. రైట్? వినాలా? వినొద్దా? పౌలు సేవ చేస్తూ, సంఘాలు కడుతూ, అద్భుతమైన పరిచర్య చేస్తూ, అనేకమైన అద్భుతాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ పౌలు మాట వినకుండా ఉంటాడు దేవుడు? కానీ ఆ పౌలు మాటను కూడా ఆలకించిన దేవుడు మౌనంగా ఉండి ఏమన్నాడంటే, ఓ పౌలా, నా కృప నీకు చాలయ్య అన్నాడు. దేవుని స్తోత్రాలు. నా కృప ఇప్పుడు శ్రేష్టమైందేనా కృప? విలువైందేనా కృప? గొప్పదైన కృప? మరి దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తావు? ఏ సమస్య ఉన్నా, ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి కష్టాలున్నా నువ్వు అడగవలసింది, నువ్వు చేయవలసింది ఏంటంటే, దేవా నీ కృప ఉంటే ఐ కెన్ రన్ ఓవర్ దెమ్. వాటన్నిటి మీద నేను పరిగెడతా, వాటన్నిటిని అధిగమిస్తా, వాటన్నిటిని జయిస్తా. కాబట్టి నీ కృప నాకు కావాలి. నీ కృప నాకు సమృద్ధిగా కావాలి. దేవుని స్తోత్రాలు. ఆయన కృప ఉంటే సమస్యను అధిగమిస్తావు. ఆమెను చెప్దాం. ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తావు. పౌలు అదే అర్థమైంది.
ఆయన కృప ఉంది కాబట్టి నా సమస్య పోమని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలన్నాడు. ఆ కృపలోనే బ్రతికేశాడు. దేవుని స్తోత్రాలు. ఆ కృపలోని తన జీవితము సమస్యతోనే కొనసాగించాడు. ఆమెను చెప్దాం. ఎక్కడ కృంగిపోలే, ఎక్కడ వేదన పడలే, ఎక్కడ బాధపడలా. మనకులాగా ఎక్కడ కూడా అయ్యో ఏందయ్యా పొద్దా ప్రార్థన చేయమంటావు, ప్రార్థన చేస్తే నా సమస్య పోతుందా అల్లే. అర్థమవుతుందా? ఏమని కోరుకున్నాడు, ఏమని చెప్పాడు దేవుడు అంటే, అయ్యా నా కృప ఉంటే, నా కృప ఉంటే నీవు నీ సమస్యను అధిగమిస్తావు అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి నీవు నేను కోరుకోవాల్సింది, దేవా సమృద్ధి అయిన నీ కృప నాకు నిండుగా దయచేయునుగాక అని ప్రార్థించాడు. సమృద్ధి అయిన నీ కృప నాకు మెండుగా ఉండునుగాక అని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఏ సమస్యనైనా నువ్వు అధిగమిస్తావు, ఎలాంటి ఇబ్బందినైనా నువ్వు అధిగమిస్తావు, ఎలాంటి వ్యాధినైనా నువ్వు అధిగమిస్తావు, ఎలాంటి బాధనైనా నువ్వు అధిగమిస్తావు, ఎలాంటి అనారోగ్యమునైనా నువ్వు అధిగమిస్తావు. ఇప్పుడు చెప్తా, ఎలీషాకి భయంకరమైన జబ్బు చేసింది. జాగ్రత్తగా ఆలోచించాలి, ఈ మాట మర్చిపోవద్దు. ఎలీషాకి ఎంత భయంకరమైన జబ్బు, మామూలు జబ్బు కాదంట. ఎలీషా తన అవసాన దశలో భయంకరమైన క్యాన్సర్తో చనిపోయాడు. అర్థమైందా మీకు? దేంతో? మీరు బైబిల్ చదువుకోండి. ఎలీషా జబ్బును పడి చనిపోయాడు. భయంకరమైనటువంటి జబ్బుతో చనిపోయాడు. చనిపోయాడే లేదా? ఆయనకంటే గన్నువా? ఆయనకంటే గొప్పవారుమా? ఆయనకంటే గొప్ప విశ్వాసులమా? ఆయనకంటే భక్తిపరులమా? ఆయన అర్థమవుతుందా మీకు? ఆయన చిన్న ప్రార్థనతో, ఓకే, ఏం ప్రార్థన? చిన్న ప్రార్థనతో చనిపోయిన వాళ్ళని లేపాడు. రైట్? కానీ సమస్య ఆయనకు వచ్చినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు. విచిత్రం ఏంటి చెప్పనా? ఆయన సమస్యతో ఉన్న దేవుని కృపను అనుభవించాడు కాబట్టి ఆయన శవము మీద ఏంటంటే, ఆయన శవము మీద ఒక శవము పడితే, ఆయన సమాధిలో ఒక శవము పడితే, ఆయన శరీరాన్ని తాకిన ఆ శవము బ్రతికించబడి లేచి నిలబడింది. అర్థమైందా మీకు? కృప ఉంటే చచ్చిపోయినా బ్రతికిస్తావు, బ్రతికించబడతావు. అందుకని ఉదయకాల సమయంలో, దేవా నీ కృప నాకు మెండుగా నిండుగా దయచేయి. ఆయన కృప ఉంటే పౌలు యొక్క ముళ్ళు విరవబడకుండానే పొందుకున్నాడు దేవుని రాజ్యాన్ని. పౌలుకున్న సమస్య పరిష్కారం కాకుండానే దేవుని రాజ్య వారసుడు అయ్యాడు. ఎవరు? అందుకని ఆయన అంటాడు, ప్రభువు నా కృప నీకు చాలు. రెండో మాట చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన కృపలో ఉన్న గొప్పతనాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఆయన ముళ్ళు విరుగుపడాలని ప్రార్థన చేశాడట. రెండోది ఆయన అంటాడు, నేను అత్యధికముగా హెచ్చించబడకుండా ఉండాలని ప్రార్థన చేశాడు. అత్యధికంగా అర్థమైందా? మన ప్రార్థన ఒక్కరోజు దేవుడు ఆలకించాడు అంటే మనంత విశ్వాసం లేనట్టు బిల్డప్లు ఇస్తాం. సారీ, ఏమనుకోవద్దు. ఏ బిల్డప్లు? నా అంత నేను ప్రార్థన చేస్తే
అని ఊరంతా చాటింపు చేస్తాం. కాదక్క, కా తమ్ముడు చెప్పు, నిజమా కాదా? మరి ఎట్ట సాటింపు వేసుకోవాలంటే ఆయన ఎన్ని సాటింపులు వేసుకునేవాడు కదా. అర్థమైందా మీకు? అందుకనే హెచ్చింపబడకూడదు. కృప నీకు కావాలంటే నువ్వు హెచ్చించుకోకూడదు. ఏం చేయాలి? ఏం చేయాలి? నీవు తగ్గించుకుంటే నీ కృప హెచ్చించబడుతుంది. నీకు ఇవ్వబడిన కృప అధికమవుతుంది. నువ్వు ఎప్పుడు కూడా అత్యధికుడవని భావించకుండా ఉంటే. అందుకని ఆయన అంటాడు, నేను అధికుడు కాకుండా ఉండటానికి. మూడోది అంటాడు ఆయన, ఇంకొక మాట అంటాడు, నేను హెచ్చించబడకుండా ఉండటానికి నన్ను నలగొట్టుటకు. ఏంటంటే సాతాను దూతగా ఉపయోగపడిందంట ఆయన శరీరం. దేనికి? నలగా గొట్టటానికి. ఎవరన్నా అడుగుతావా? ఇప్పుడు చెబుతా. నలగొట్టబడకపోతే ఏ పదార్థం పనికి ఉపయోగపడదు. కరెక్టేనా? అంతేనా కదా? ఏమ్మా మసాలా ఎందుకు నలగొట్టేస్తారు కూరల్లో? మసాలా అన్నీ అట్లా ఉన్నట్టుగా వేయొచ్చుగా, మరి ఎందుకు? లోపల చోక్ అవ్వాలి. మసాలా నువ్వు వేసినటువంటి కూరలోకి ఏమైపోవాలి? కలిసిపోవాలి. అంతేనా కదా? అందుకేగా. లేకపోతే మిరగల ఆ మాట ఎత్తే బాగోలే. మేము ఎండు మిరగలు తీసుకొచ్చి అట్టేస్తే పోలే. మరి ఎందుకు కారం పట్టిస్తావు? నలగొట్టబడితేనే ఉపయోగపడుతుంది. ఆమెను చెప్దాం. నలగొట్టబడాలి. ఈ కృప నలగొట్టినబడినా కూడా అది నీకు ఎన్నడూ కూడా నాశనమునకు తీసుకురాలేదు. దేవుని స్తోత్రాలు. నువ్వు నాశనం అవటానికి ఉపయోగపడేలాగా లేదు. నలగొట్టబడితే నాశనం అవుతారు కదా, ఏమ రైట్? కానీ నలగొట్టబడితే దేవుడు అంటున్నాడో నువ్వేం చేయబడతావు? సాతాను శక్తుల నుండి విడిపించబడతావు. ఆమేన్ చెప్దాం. అందుకని ఆయన అంటున్నాడు, నేను అలాగ ఉండకూడదయ్యా. నేను నలగొట్టబడినా నీ కృపకు నేను దూరము కాకూడదు. నేను హెచ్చించబడకుండా ఉండాలంటే నీ కృప కావాలి. నా ముళ్ళు విరవబడకుండా ఉండాలన్నా నీ కృప కావాలి. నాకు కావాలి, నీ కృప నాకు కావాలి. ఎంత గొప్ప దేవుడో! కృప ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. కృపను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కృపను పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నావో లేదో ఒక చిన్న ఆలోచన చేయాలి. కృప ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందా? అందుకనే భక్తుడైన మోషే అంటాడు, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం దగ్గర దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఏంటి అన్నాడు. నీ చేతిలో ఏంటి అంటే, నా చేతిలో కర్ర అన్నాడు. నా చేతిలో ఏముంది? కర్ర ఉంది అన్నాడు. చూడండి, గాడ్ యూజెస్ అవైలబుల్ థింగ్ ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు అందుబాటులో ఉన్న వాటితో తన మహిమను చాటుకుంటాడు, తన మహిమను చూపిస్తాడు. అర్థమైందా మీకు? అందుబాటులో ఓపెన్గా చెప్పేశాడు, నాకు అందుబాటులో ఉంది నా చేతిలో ఉన్న కర్ర ప్రభు అన్నాడు. ఎవరు? మోషే. అప్పుడేమన్నాడు దేవుడు? అయితే ఆ కర్రని యాందమ్మా మీరా, ఆ కర్రని సముద్రం వైపు చూపు అన్నాడు. అంతేనా? ఎక్కడ? ఆ కర్రను చూపు అన్నాడు. మనలాగా మోషే ఆలోచన చేయలా.
మనమైతే యాంది నువ్వు చెప్పేది భలేగా ఉందిలే అయ్యా, కర్ర చూపిస్తే ఎర్ర సముద్రం పాయలైద్దా? అవునా? కృప ఉంటే నా సమస్య తీరిపోద్దా? నా బలహీనత పోద్దా? నా అనారోగ్యం పోద్దా? అమ్మో ఎన్ని మాటలు అంటావో నువ్వు. కానీ వితౌట్ క్వశ్చనింగ్ జీసస్, వితౌట్ క్వశ్చనింగ్ జీసస్, వాట్ ఎవర్ గాడ్ సైస్ హీ లిసన్డ్ అండ్ డూ ఇట్. దేవుడు ఏం చెప్పాడో అది ఆలకించి ఆచరించాడు. ఏందయ్యా నువ్వు కర్ర చూపిస్తే ఎర్ర సముద్రం పాలైపోద్ది అనలే. ఏం చెప్పాడు? నువ్వు చూపించమన్నావు ప్రభువా, ఈ కర్రలో నీ కృప ఉంటే ఇది చీలిపోవాలంతే, ఇది చీలిపోవాలి. అందుకనే సమస్య చీల్చబడింది, సమస్య చీల్చబడింది. ఎరుకో గోడ కూల్చబడింది, ఎరుకో గోడ కూల్చబడింది. ఓకే, సమస్య చీల్చబడింది. ఆ రాయి పగలగొట్టబడింది, పగలగొట్టబడింది. అదే దేవుని సన్నిధిలో చేసిన మహా గొప్ప వీళ్ళందరికీ కూడా దేవుని కృప లేకపోతే ఆ ఎరుకో గోడలో అలాగనే ఉండేవి. దేవుని కృప లేకపోతే ఆ ఎర్ర సముద్రం అలాగనే ఉండేది. దేవుని కృప లేకపోతే ఇశ్రాయేలీయులందరూ భయంకరమైనటువంటి దాహంతో చనిపోయేవారే, నశించిపోయేవారే. కానీ ఆయన కృప ఇశ్రాయేలీయుల దాహాన్ని తీర్చింది. ఆయన కృప ఇశ్రాయేలును నడిపించడానికి ఎర్ర సముద్రాన్ని చీల్చింది. ఆయన కృప ఎరుకో గోడలను జయించడానికి, ఎరుకను జయించడానికి గోడలను సహితము కూల్చివేసింది. ఇప్పుడు అర్థమై ఉండాలా కృప ఎంత గొప్పదో. అందుకని ఏం కోరుకుంటావు? ఏం కోరుకుంటావు? నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఏం చేసావు? ఆయన కృప లేకపోతే నువ్వు నేను ఉండలేమో. ఆయన కృప లేకపోతే ఇశ్రాయేలీయులు బ్రతకలేరు. ఆయన కృప లేకపోతే ఎరుకోను జయించలేరు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, నీ కృప నీ సమస్య కంటే, దేవుని కృప నీ సమస్య కంటే చాలా గొప్పది. నమ్ముతున్నావా? నమ్మితే ఒకసారి హల్లెలూయా చెప్దాం. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్న మాట. పౌలుకి అన్ని సమస్యలు ఉన్నా, ఇశ్రాయేలీయులకు అన్ని సమస్యలు ఉన్నా అందరూ క్షేమంగా ఉండటానికి కారణం ఏమిటంటే దేవుని కృప వారిని సమృద్ధితో నింపింది. దేవుని స్తోత్రాలు. అదే కృప నీకు నాకు సమృద్ధినిస్తుంది. అదే కృప నిన్ను నన్ను జయించేలాగా చేస్తుంది. అదే కృప నీ సమస్యను నా సమస్య నుండి విడుదల కలిగిస్తుంది. ఆ కృపే నిన్ను నన్ను బ్రతికిస్తుంది. అందుకే నీ యొక్క ఉదయకాల సమయంలో ఆ కృపలో నువ్వు నేను వర్ధిల్లాలని ప్రార్థన చేద్దాం. ఆ కృపలో నువ్వు నేను వర్ధిల్లాలని ప్రార్థన. రెండో విషయాన్ని గురించి భక్తుడైన పౌలు గారు చెప్తున్నటువంటి ఇంకొక మాట కూడా మీకు చదివి నేను త్వరగా ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం చదివినటువంటి వచ్చిన భాగంలోనికే మళ్ళీ వెళుతున్నాను. జాగ్రత్తగా ఆలోచిద్దాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత ఎండే నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవుని స్తోత్రాలు. అందుకని ఇక్కడ అంటాడు దేవుడు, క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము అనే దాని దగ్గర పుట్టినోట్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, క్రీస్తు శక్తి నన్ను కప్పు నిమిత్తము అని రాయబడింది. ఏంటిదంట? క్రీస్తు శక్తి నన్ను కప్పు నిమిత్తము.
అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇంకొక మాట ఏంటంటే, మనకున్నటువంటి గొప్పతనము కాదు, ఆయన కృపలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆయన కృప మన బలహీనత యందు సంతోషింపచేసే అద్భుతమైన సాధనం. ఏంటండి బలహీనత అంటే? ఎప్పుడు ఎలా ఉంటాం మనం? బలహీనత ఉంటే సంతోషంగా ఉంటామా? బలహీనత ఉంటే సంతోషంగా ఉంటామా? ఒక్కళ్ళు కూడా బలహీనత ఉంటే సంతోషంగా ఉన్న వాళ్ళు మేము అన్నట్టుగా ఎవరు చెప్పలే. మీరందరం చుప్ 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 అన్నారు. ఓకే, అంటే ఏంటి? బలహీనత ఉంటే ఎవరు సంతోషంగా ఉండలేరు. బలహీనత ఉంటే ఎవరు సంతోషంగా ఉండలేరు. కానీ పౌలు చెప్తూ ఉంటాడు, నా బలహీనత యందే నా సంతోషము అధికమగుచున్నది అన్నాడు. దేవుని స్తోత్రాలు. దేనియందు? చాలా చాలా విషయాలు చెప్తా, మీకు అర్థమవుతుంది. పౌలు చాలా బలహీనుడు. మీకు చరిత్ర చెప్తున్నా, మీకు అర్థమవుతుంది. పౌలుకి సరిగ్గా నడవటానికి కూడా కాళ్ళు సరిగ్గా ఉండవు. అందుకని ఆయన చరిత్రలో ఏమని చెప్పాడనంటే, ఆయన కాళ్ళు ఇలా ఉంటాయంట, ఇలా నడుస్తూ ఉంటాడు. ఎంత నడుస్తాడు? ఎంతసేపు నడుస్తాడు? అంత బలహీనుడు. మీకు చెప్తున్నా, చరిత్ర చెప్తున్నా. రెండవది, ఆయనకి ముళ్ళుందని చెప్పారే, ఆ ముళ్ళు ఏంటంటే ఆయనకి ఎప్పుడు కూడా జ్వరం వస్తుందట. తలనొప్పి, జ్వరం. ఏ జ్వరం? తలనొప్పి, భయంకరమైన మైగ్రేన్ హెడేక్ లాగా వస్తుందట. అంత భయంకరమైన మనిషి అతను, అంత బలహీనుడైన మనిషి అతను. కానీ ఎక్కడ కూడా రాజీ పడలా, ఎక్కడ కూడా రాజీ పడలా. అయ్యో నేను నడవలేను కదా, ఎందుకు నడవాలి నేను అనుకోలే. మనకులాగా వాహనాలు లేవో, ఏమి లేవు, మనకులాగా వాహనాలు లేవు. బలహీనుడే వాహనాలు నమ్ముకొని బ్రతకలే, బలహీనుడే మనుషులు నమ్ముకొని బ్రతకల, బలహీనుడే సువార్తను ఆపకుండా బ్రతకలే. అది కొనసాగుతూనే ఉంది. ఎందుకో తెలుసా? ఆయన కృప తనకున్న బలహీనత యందు సంతోషింపచేసింది. దేవుని స్తోత్రాలు. ఆయన కృప ఆయనకున్న బలహీనత యందు ఆయన సంతోషింపచేసేలాగా చేసింది. ఇప్పుడు నువ్వు బలహీనతలో సంతోషించాలంటే ఏం కావాలో తెలుసా? బలహీనత యందు. అందుకే నేను ఎప్పుడు చెప్తా, మన మందిరంలో బిడ్డలు ఎవరన్నా ఏందమ్మా ఇవాళ రాలేకపోయావో, ఏంది పోయిన ఆదివారం రాలేదంటే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మాట ఏంటో చెప్పనా? అన్నా బాగోలేదన్నా అందుకే నేను రాలేకపోయా. రాలేదన్నా, బాగోలేదన్నా రాలేకపోయా. నేనేమంటాను తెలుసా? అసలు బాగోనప్పుడే రావాలిరా అని చెప్తా. అవునా? నా మాటలు ఎప్పుడైనా మీకు జ్ఞాపకం వస్తే ఆలోచించండి. నేను ఇదే చెప్తా, బాగోనప్పుడే రావాలి. నేను కూడా బలహీనే. నేను బలహీను కదా, మనిషిని కదా, మనిషిగా చూడలేదు మీరు నన్ను. నేను బలహీనే. కానీ దేవునితో నాకున్న ఒప్పందం, దేవునితో నాకున్నటువంటి సంబంధం, దేవునితో నాకున్నటువంటి నిబంధన మందసం దేవుడు దగ్గర నేనే చేయాలి. కాబట్టి దేవా నీ కృప ఉంటే ఈ బలహీనుడైన నేను నీ దగ్గర నీ సన్నిధిలో సంతోషంగా నేను కార్యాన్ని జరిగిస్తా. చాలామంది మీలో అనుకుంటారు, ఏమనుకున్నా, ఏంది ఈయనకి ఎప్పుడు రాదా, ఏమి మాకు వచ్చినట్టు ఈయన కూడా వస్తే ఎంత బాగుండు అనుకుంటారు. అంటే అనుకోరులే, చెప్తున్న మాటలు కానీ అది ఎందుకు అంటే దేవుని కృప నేను బలహీనతలో ఉన్నా కూడా అది నన్ను సంతోషించేలాగా చేస్తుంది, సంతోషించేలాగా చేస్తుంది.
ఇప్పుడు చెబుతా, ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్, సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. దేవుని కృప, దేవుని కృప నిజమైనటువంటి రహస్యం మన సంతోషానికి. నమ్ముతారా? ఏ కృప కావాలి? దేవుని కృప. అదే మన జీవితానికి, మన సంతోషానికి ఆధారం. మన సంతోషానికి ఆధారం ఏంటి? కృప. ఆ కృప ఉంటే నువ్వు ఎంత బలహీనతలో ఉన్నా ఆనందిస్తావు, సంతోషిస్తావు, గంతులు వేస్తావు, స్తుతులు చెల్లిస్తావు, చప్పట్లు కొడతావు, ఘనంగా దేవుని మహిమపరుస్తావు, స్వరమెత్తి దేవునికి పాటలు పాడుతావు. ఎందుకో తెలుసా? ఆ కృప నీ బలహీనత నుండి నిన్ను అధిగమించేలా చేస్తుంది. నీ బలహీనతలో ఆయన కృప నిన్నేం చేస్తుంది? సంతోషించేలా చేస్తుంది. ఒక చిన్న స్టోరీ పౌలు గురించి చెప్తూ ఉంటారు. స్టోరీ అది కథ, కల్పితం అని చెప్తాం, మీకు అర్థమవుతుంది. ఏంటా కల్పితం అంటే, పౌలు గారిని తీసుకొచ్చారు, నీరో చక్రవర్తి ముందు నిలబెట్టారు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. పౌలుని తీసుకొచ్చారు, నీరో చక్రవర్తి ముందు నిలబెట్టారు. నీరో చక్రవర్తి అడిగాడు, ఓయ్ పౌలు, ఇంకేం ప్రకటిస్తావు సువార్త? ఇక అప్పుడు మానేసాయి, దీన్ని మానేసాయి. ఏం ప్రకటిస్తావయ్యా? నువ్వు చూస్తేనేమో బలహీనుడిగా ఉన్నావు, నీకు ఆరోగ్యం సరిగా లేదు, ఏం సువార్త ప్రకటిస్తా? ఆప్ చేయి అన్నాడు. ఆప్ చేయంటే నీరో చక్రవర్తి ముందు నిలబడిన పౌలు అన్నాడు, అయ్యా అదొక్కటి జరగదు, నా బలహీనత ఎంత ఉన్నా అది మాత్రం నేను ప్రకటించక మానను అన్నాడు. 2 సార్లు చెప్పాడంట, వినలేదంట. 3ఓసారి చెప్పాడంట, వినలేదంట. వెంటనే అన్నాడంట, అరే ఆ మాట్లాడుతున్న నోరుని కట్ చేయాలంటే ఆయన పీక్ కట్ చేయాలరా, ఆయన మెడకాయ కోసేయండి రా అన్నాడట. మెడకాయని కేవలం స్వార్థను ప్రకటించిన పౌలు గారికి చివరికి ఏమైందో తెలుసా? చివరికి ఏమైంది? మెడకాయ ఒకచోట మొండి ఒకచోట పడిపోయింది. కానీ అక్కడ చెప్పినటువంటి మాట ఏంటో చెప్పనా? అయినా కూడా చిరునవ్వుతో తన యొక్క మోము అంట, తన తలకాయ అంట చిరునవ్వుతో కింద పడిందట. అర్థమైందా మీకు? ఎట్లా అంటే నవ్వుతానే అది పీక్కొస్తే నవ్వుతానే ఉన్న ఆ ముఖం అలానే పడిపోయిందట. అర్థమైందా మీకు? కృప ఉంటే నిత్యమ సంతోషం ఉంటుంది. ఆమెను చెప్తాం. కృప ఉంటే నీ బలహీనతలో కూడా. అందుకే నేను చెప్తా అప్పుడప్పుడు, అమ్మ నీకున్న బలహీనత కంటే నీ మాటలు ఎక్కువగా భయంకరంగా కనిపిస్తున్నాయి అని చెప్పి. ఏంది? నీకున్న బలహీనత కంటే అయ్యా అసలు రాలేకపోయాను అయ్యా. ఆగమ్మా, అన్నిటికీ తిరగట్లే అని నేను అనాలన్నమాట. అన్నిటికి వెళ్తలే అని నేను అనాలన్నమాట. అన్ని చేయట్లా అని నేను అనాలన్నమాట కదా. అందుకని చెప్తా, ఓపెన్గా చెప్తా, నీకున్న సమస్య దేవుని కృప ఉంటే తక్కువైపోతుంది. దేవుని కృపను కోరుకోకపోతే నీ సమస్య నీకంటే అధికమైపోతుంది. ఇప్పుడు ఏది కావాలి? సమస్య తక్కువ అవటం కావాలా? నీ బలహీనత ఇంకా తగ్గిపోవటానికి బలహీనుడు కావటానికి కాదు. నువ్వు బలహీనతలో కూడా బలవంతుడు కావాలా? ఆనందించు. బలహీనతలో బలవంతుడు కావాలంటే ఏం చేయాలి? ఆనందించాలి, సంతోషించాలి. ఇప్పుడు చెబుతా సీక్రెట్ ఆఫ్ ఎవరి ఎనర్జీ ఏంటో తెలుసా? సంతోషం
ఎలా వస్తుంది? సంతోషం ఎలా వస్తుంది? ఏందమ్మా మీరు నా మొక్కలు ఇంకా అక్కడ చూసారా? సంతోషం ఎలా వస్తుంది? నేను అనుకుంటాను సాధనం చేస్తే వస్తుంది. సాధనం అంటే కర్ర తిప్పడం కాదు, మళ్ళీ ఏం చేస్తే వస్తుంది సంతోషం? నేను సంతోషంగా ఉన్నాను, నేను సంతోషంగానే ఉంటాను, నేను సంతోషంగా జీవిస్తాను. నా బలహీనత ఎంత ఉన్నా నా దేవుని కృపచేత నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాను. దేవుని ఆత్మ నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అని ఎప్పుడన్నా అడిగేవా? ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అందుకే చెప్తున్నా, ఈ రోజున దేవుని కృప నీకు ఉంటే, దేవుని కృపను కోరుకుంటే నీ బలహీనత నిన్ను ఏమాత్రం కూడా కృంగదీయదు. ఎలాంటి బలహీనత అయినా సరే, ఆత్మ సంబంధమైన ఏ బలహీనత అయినా, శరీర సంబంధమైన ఏ బలహీనత అయినా, మనసు సంబంధమైన ఏ బలహీనత అయినా, నువ్వు గనక దేవాన్ని కృపణ కావాలి అని కోరుకుంటే నీ బలహీనతలో కూడా నువ్వు ఆనందంగా జీవిస్తావు. ఎందుకంటే ఆ కృపలో అంత గొప్పతనం ఉంది. ఆ కృపలో ఎంత గొప్పతనం ఉందంటే, నువ్వు బలహీనతలుగా కూడా నువ్వు ఆనందించగలిగిన అద్భుతమైన శక్తిని ఇవ్వగలిగే కృప. ఏ కృప? యేసయ్య కృప. ఆమేన్ చెప్దాం. ఆ కృప కావాలని కోరుకోండి. అప్పుడు నీవు నీ సమస్యను అధిగమించడానికి సాధనముగా మార్చబడుతుంది. రెండవది, నీ బలహీనతలో సంతోషించడానికి సాధనముగా మార్చబడుతుంది. అందుకని ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ కృప నాకు కావాలి, నీ కృపలో నన్ను బలపరచు, నీ కృపలో నన్ను బలపరచు, నీ కృపలో నన్ను బలపరచు అని ప్రతి దినము ఉదయాన్నే లేవగానే, దేవా నాకు భద్రతను దయచే, నా దీవెన దయచే, నాకు ఆశీర్వాదం దయచే, నా కాపుదల దయచే, నాకు అన్నీ సమకూర్చేలాగా చెయ్యి అని కంటే, దేవా నీ కృప ఉంటే నువ్వు ఇచ్చిన దాంట్లోనే సంతోషంగా ఉండగలుగుతానయ్యా అని చెప్పగలుగుతావు. ఏముంటే? నీ కృప ఉంటే నాకు ఉన్న దాంట్లోనే, అర్థమవుతుందా? మనకున్న దాంట్లోనే ఎలా ఉంటాం? సంతోషంగా ఉంటాం. మన సమస్య ఎంత ఉన్నా కూడా ఆయన కృప ఎదుట ఆ సమస్య సన్నదైపోద్ది, చిన్నదైపోద్ది, అది లేకుండా పోద్ది. అందుకని ఏం చేయాలి? నీ కృపలో ప్రభువా నన్ను నిత్యము ఉంచు, నీ కృపలో నన్ను బలపరచు అని ప్రార్థన చేయాలి. ఇదే నీ ప్రార్థన అయితే, ఇదే నీ ఆలోచన అయితే, నీ దేవుని కృప నీకు మెండుగా దయచేయాలని నువ్వు ఆలోచన చేస్తే, దేవుని సన్నిధిలో నువ్వు అడగవలసింది ఏంటంటే, అయ్యా నీ కృప ఉంటే నా సమస్య తీరిపోతుంది, నీ కృప ఉంటే నాకు బలహీనతలో సంతోషం కలుగుతుంది, నీ కృపతో నన్ను నింపు ప్రభు అని ప్రార్థన చేయాలి. అదే నీ ప్రార్థన అయితే ఒకసారి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని అడుగుదాం ఈ ఉదయకాల సమయంలో. నీకు ఏ సమస్య ఉందని నేను అడగట్లేదు, ఎలాంటి సమస్య ఉందో అని నేను అడగట్లేదు. దేవుడు మాతో మాట్లాడుతున్నా మాట ఏంటంటే, ఎలాంటి సమస్యనైనా అధిగమించే ఆయన కృపను కోరుకో. దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాట, నా కృప నీకు చాలును. ఎందుకంటే సమస్యలను అధిగమించేది కృప, బలహీనతలో సంతోషం ఇచ్చేది కృప, బలవంతునిగా చేయగలిగేది కృప. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ కృప నాకు మెండుగా దయచేయునుగాక. నీ కృప చేత నన్ను నిత్యము సిద్ధపరచండి అయ్యా. ఈ లోకములో నాకు కావాల్సినవన్నీ ఎరిగిన దేవుడవు. నీ కృప ఉంటే నేను సమస్తమును పొందుకోగలుగుతాను.
నీ కృప చేత నన్ను బలపరచు. నీ కృప చేత నా సమస్యలను అధిగమించడానికి సహాయం చేయి. నీ కృప చేత నా బలహీనతలో సంతోషించే కృప నాకు సమృద్ధిగా దాచే. ఇదే నీ ప్రార్థన అయితే ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవాని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ బిడ్డలమైన మేము నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. అయ్యా, నిన్ను ఆరాధించిన మా యొక్క అయా తండ్రి పెదవుల పైన నీ స్తుతులను ప్రభు అర్పించగా నువ్వు అంగీకరించిన దేవుడవయ్యా. ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. అవును ప్రభువా, నీ కృప నా సమస్యను పరిష్కరిస్తుంది. నీ కృప నేను పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని పొందుకునేలా చేస్తుంది. నీ కృప నేను నష్టపోయిన నా జీవితంలో లాభమును చేకూరుస్తుంది. నీ కృప చేత నన్ను బలపరచు. నీ కృప నా బలహీనతలో సంతోషించే భాగ్యమును దయచేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో నీ కృపనే కోరుకుంటున్నానయ్యా. ముందుగా నీ కృపను కోరుకుంటున్నాము. నీ కృప చేతనే మా ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడవు. నీ కృప చేత మాకున్న సమస్యను అధిగమించడానికి సహాయం చేయగలిగే దేవుడు. నీ కృపలో మమ్మల్ని ధన్యులుగా చేయి. నీ కృప మాపైన సమృద్ధిగా అనుగ్రహించు. మా కుటుంబానికి కావలసిన నీ కృపను ప్రభువా, ఈ దినమునకు కావలసిన కృపను ప్రభువా, ఈ మాసమునకు కావలసిన కృప, ఈ సంవత్సరము కావలసిన కృప మాకు మెండుగా దయచేసి మమ్మల్ని సాక్షులుగా బలపరుచుకొని సంతోషంతో నిన్ను ఆరాధించే వారుగా మమ్మల్ని సిద్ధపరచుకోనివని, నీ వెలుగును మాపై నుంచి నడిపించమని యేసు నామమున ప్రార్థించే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.